హాయ్ నమస్తే అన్న అందరికీ. ఏమి లేదన్నా, నేను మళ్ళీ ఫ్రెష్గా ఈ మధ్య వీడియోలు మొదలు పెట్టినాయి కదా. అంటే 2 years నుంచి సరిగా వీడియోలు తీయలేబ్బా. మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేసినా కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల చాలా మంది కామెంట్లు ఏం పెడతా ఉంటారంటే, అన్న మీ ఫ్రెండ్ కత్తి స్టార్ ఎక్కడన్నా, కత్తి స్టార్ అస్సలు కనపడడం లేదు కదన్నా, హర్రర్ వీడియోలు అంతరాంగా చేస్తుంటారు కదన్నా ఇద్దరు, ఎడి నాకు కత్తి స్టార్ అని నా కామెంట్లో పెడతా ఉంటారు. నేను అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తానే ఉంటా, నాయన కత్తి స్టార్ కొంచెం బిజీగా ఉన్నాడు, కొన్ని పనులలో ఉన్నాడు, చేస్తా అంటే వినలే. కానీ కత్తి స్టారు ఇంకొకటి షార్ట్ న్యూస్ ఏముందంటే, కత్తి స్టార్ది ఛానల్ పోయింది. అది వేరే మ్యాటర్, మళ్ళీ తర్వాత మాట్లాడతాము. ఛానల్ పోయింటే ఇంకా మళ్ళీ గోలిగాడు అనే ఛానల్ పెట్టి, కత్తి స్టార్ అనేది ఇంకొకటి ఉంది, ఇంకొక ఛానల్ కూడా రెడీ చేసి పెట్టాం దాన్ని కూడా, అది కూడా ఉంది. కత్తి స్టార్ ఒకటి, గోలిగాడు అనే ఛానల్ ఒకటి. ఆ ఛానల్తో మళ్ళీ ముందుకు వచ్చాడు మన కత్తి స్టార్. ఇక్కడ వదిసామి కత్తి స్టార్, అందరూ కత్తి స్టార్ అని పెట్టినారు. మళ్ళీ ఛానల్ ఫ్రెష్గా పెట్టినాము. మళ్ళీ దాంట్లో ఇది కత్తి స్టారు, అది గోలిగాడు, ఆ గోలిగాడు అందరం కలిసి మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేసినాము. అంటే మీకు మీ దగ్గరికి వచ్చింటాయి అనుకో, ఆ వీడియోలు వచ్చింటే చూసింటారు, గుర్తుపట్టింటారు. కానీ ఒకసారి నా వ్యూవర్స్కు కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసినారో లేదా కత్తి స్టార్ను, ఆ కొత్త ఛానల్ మళ్ళీ చూసినారో లేదని చెప్పేసి మళ్ళీ వీడియో తీస్తాను. ఇప్పుడు కత్తి స్టార్ వచ్చింటే మా ఊరికి నా దగ్గరికి వచ్చినాడు, అందరం కలిసి వీడియోలు చేసుకుంటాం కదా. కత్తి స్టార్ వచ్చుంటాడు, నేను పోతుంటా, అందరం కలిసి వీడియోలు చేసుకుంటూ ఉంటాం. ఇదే స్వామి కత్తి స్టార్ వచ్చినాడు, మాట్లాడతాడు, ఈనారు ఏం జరిగిందో చెప్తాడు. చెప్పు కత్తి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కత్తి స్టార్. మేము వీడియోలలో మాత్రం అంటే మీకు డైలీ మీకు ఈ ఛానల్లో కనపడకపోవచ్చు, కానీ ప్రతిరోజు అయితే మేము వర్క్ అనేది చేస్తూనే ఉంటాము. ఎవ్రీడే లవర్తో మాట్లాడినట్టుగా మేము ఫోన్ కాల్ చేస్తూనే ఉంటాం. ప్రతి నిర్ణయం కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా ప్రతి నిర్ణయాలు మేము ఒకరినొకరు అడిగి ప్రతి ఒక్క విషయం గురించి చర్చించి ప్రతి ఒక్క వీడియో ఎట్లా తీయాలా, సో దీన్ని అంటే మాకు డే ఎట్లా గడవాలనే దాని గురించి మేము మాట్లాడుతూనే ఉంటాము. మేము వర్క్ ఎట్లా చేయాలా అంటే మన యూట్యూబ్లో వీడియోస్ కావచ్చు. రీసెంట్గానే నా 6 లక్షల మంది ఉండే సబ్స్క్రైబర్ కత్తి స్టార్ ఛానల్ పోయింది. ఆ ఛానల్ పోయిన తర్వాత 3 నెలలు 4 నెలలు కొంచెం గ్యాప్ తీసుకొని, కొడితే ఈసారి గట్టిగా కొట్టాలా, లేకుంటే కనుక యూట్యూబ్లో నుంచి ఇంకా ఉండకూడదు అనుకున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో నేను స్టార్ట్ అయిన కొన్ని రోజుల తర్వాత బతికిన యూట్యూబే, సచ్చిన యూట్యూబే, పేరు తెచ్చుకునే యూట్యూబ్లోనే, పేరు పోగొట్టుకునే యూట్యూబ్లోనే, అట్లాంటి యూట్యూబ్ ఛానల్ లేకుండా పోయింది. కానీ ఆ యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు నన్ను ప్రతిరోజు కూడా ముందరికి నడిపింది. నా ప్రతిరోజు డేలో ఏం చేయాలనో అనేది రాసి పెట్టుకున్నా యూట్యూబ్లో, ఇట్లా చేయాలని. అట్లాంటిది ఆ ఛానల్ చుట్టగా లేకుండానే స్ట్రైకుల వల్ల పోయింది అది. సో అది పోయిన తర్వాత ఆ ఛానల్ గురించి చాలా ఆలోచించినాను. ఆలోచించే లాభం లేదు, ఏదో ఒక రోజు మొదలు పెట్టాలి, లేకుంటే కనుక ఛానల్ యూట్యూబ్ లైఫ్ నుంచి తప్పుకోవాలనుకున్నాను. మళ్ళీ ఒక అవకాశం అని యూట్యూబ్ ఛానల్లోకి గోలిగాడు అడుగుంది. నేను మీ గోలిగాడిని. వీనికంటే ముందు కొంతమందిని తీసుకొని వచ్చిన వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయినారు. కానీ వాళ్ళ పేరు మీద ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. వీని పేరు మీద ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను. 1 నెలలోనే అనుకున్నంత రేంజ్ కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువనే స్పీడ్గా ఫాస్ట్గానే వచ్చింది. ఆ ఛానల్ ఇప్పుడు 55,000 మంది సబ్స్క్రైబర్లతో కత్తి స్టార్ అని పెట్టాను దానికి. సో అది కూడా గోలిగాడ్ అని టైప్ చేస్తే కత్తి స్టార్ అని వస్తుంది. ఆ ఛానల్ జస్ట్ ఒక 15-20 రోజుల్లోనే 50 చిల్లర, అంటే 50,000 చిల్లర సబ్స్క్రైబర్స్ని అయితే అవలీలగా తెచ్చుకున్నామన్నా. గోలిగాడు అనే ఛానల్ పెట్టి ఈయన పెట్టి పిల్లని పెట్టి కంటెంట్ మంచిగా మొదలు పెట్టాం, మంచి సక్సెస్ ఉంది. కొంచెం ఆ ఛానల్ ప్రాబ్లం ఉంటే మళ్ళీ గోలిగాడు అనే ఛానల్ క్రియేట్ చేసి మళ్ళీ అది పెట్టాము, అది కూడా ఫుల్ సక్సెస్ ఉంది అన్న. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి గోలిగాడు అనే ఛానల్ పెట్టాం, దానికి 10,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో జూన్ 7వ తారీఖు నుంచి మళ్ళీ ఈ కత్తి స్టార్ అనే ఛానల్లో ఫుల్ వీడియోస్ అట్నే ఇప్పుడు ఉండే 10,000 మంది సబ్స్క్రైబర్లు ఉండే ఈ గోలిగాడు ఛానళ్ళలో మామూలుగా డైలీ వ్లాగ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సో ఇంతే కాకుండా మీకు ఇంకొక జూన్ 7వ తారీఖు తర్వాత నుంచి అసలు వీడియోస్ ఏ రేంజ్లో ఉంటాయి, ఎంత కంటెంట్ ఉంటుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. సో మన ఛానల్లోకి ఒక 2 అమ్మాయిలు కూడా రాబోతున్నారు. సో మన వీడియోలో కంటెంట్ కోసమే. సో మనోని యాక్టింగ్ ఎట్లుంటుంది, దాంట్లో కంటెంట్ ఏ రకంగా ఉంటుంది అనేది, డైలీ వ్లాగ్స్లలో కూడా ఏ రకంగా ఉంటుందని మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ ఇంకా టీమ్ లాగా కూడా మేము వెళ్దామని ప్లానింగ్లో ఉన్నాము. సో ప్రతిరోజు మా అడుగు కూడా మా ఇద్దరి ఒపీనియన్ మీదనే నడుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క ఒపీనియన్ కూడా వీడియోలు అయితేనేమి, ఇంకొకటి పర్సనల్ లైఫ్ స్టైల్ అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి, ఏదైనా సరే మేము ఇద్దరము ఒక సమూజిలాగా ఆలోచన కానీ షేర్ చేసుకోవడము, దీని గురించి చర్చించుకోవడం, అది మంచిదా కాదా, మనకు సక్సెస్ ఉంటుందా ఫెయిల్ ఉంటుందా, ప్రతి దాని గురించి ఆలోచించుకొని మరి మేమిద్దరం నిర్ణయం తీసుకుంటాం. సో వీడియోలలో అప్పుడు ఏంటంటే గోస్ట్ కంటెంట్ చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు నైట్ అయితే మేమిద్దరం కలవడము, వీడియోలు తీయడము. అబ్బా చాలా ఘోరం.
ఆ ఘోరాలు పడలేం నువ్వు అంత కష్టంగా చేయలేం నువ్వు హర్రర్ వీడియోస్ చేసేటప్పుడు ఎంత అసలు భగవంతుడా సగర పొద్దున వాళ్ళన్నా అర్ధరాత్రి రాత్రి పోయి 11కో 12కో 1 గంటకో పోయి ఆ పాత బిల్డింగ్లలో పోయి అక్కడొచ్చే వింత శబ్దాలు విని దర్శకొని పోసుకోవడం జరిగింది. అబ్బో వద్దుండో. ఎవరు ఇప్పుడు ఉండే గోస్ట్ హంటర్లు ఎవరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ను వాళ్ళు ఓన్ గా చేసినారో లేదో కానీ అంటే కొన్ని నిజాలు బయటికి చెప్పినారో లేదో కానీ మేమైతే చాలా చూసినాం ఆ వీడియోలకు చాలా చూసినాము. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. సో గోస్ట్ వీడియోలకు మేము ఫస్ట్ స్టార్టింగ్ లో నమ్మకం లేకోకుండా గోస్ట్లను కొంచెం అంటే ఒక తేలికపాటిగా ఏం కాదులే అనే రకంగా పోయినాము. తర్వాత దాని నుంచి కొంచెం చాలా ఇబ్బందులు ఇబ్బందులు అదే గోస్ట్ వీడియోకు రాత్రి 11-12 గంటలప్పుడు వీడియోకి పోవాలా, 2 అయితే ఉంటుంది వీడియో తీయాలా, నిద్ర ఉండదు. కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చాము, నైట్ 3 అవుతుంది, నిద్ర ఉండదు. సరే టైంకి తిని ఉండము, ఒకవేళ తినిపోతే కనుక అక్కడ నిద్ర వస్తుంది. వీడియో తీసిన తర్వాత తింటే 12 అయితే అది టైము. అయినా సరే ఇంకా ఆ టైంకి వీడియో తీసుకొని వచ్చి తిని పండుకునే కూడా నిద్ర రాదు ఆ టైం. అన్ని ప్లేస్లు అన్ని టైర్లు మనవి కాదున్నా, చాలా ఇబ్బంది పడినాం. ఎందుకంటే మాకు ఏం తెలిసి ఉంటుంది అక్కడ పోయిన ప్లేస్లో ఏదైనా సమాధిలో ఉండింటాయి, ఏమైనా చంపి అక్కడనే కూర్చుంటారు, ఏదేదో కొన్ని జరిగింటాయి. మాకు తెలియక బాగా బయలు బాగుందిరా అని చెప్పేసి ఏదైనా బిల్డింగ్ ముందుకు పోయి ఏదేదో వీడియోలు చేస్తుంటాం. అది దయ్యాల గురించి అవి చికెన్ లెగ్ పీసులు తీసుకుపోవడము, మల్లెపూలు తీసుకుపోవడము, ఏదేదో వింతలలో చేసినామా. అటు స్థలాల్లోకి పోయి బాగా దెబ్బతిన్నాం. నువ్వు పానం బాలేదు. వేరే వాళ్ళు ఒక ప్రెగ్నెంట్ లేడీ చనిపోయి ఉంటే అదే ఒక చెట్టు కిందనే ఏళ్ళాడ తీసి అదే చెట్టు కిందనే పూడ్చినారు. అక్కడ ఏం జరిగిందంటే అదే చెట్టు కింద ఒక 4-5 సార్లు వీడియోలు తీసి అక్కడనే నేను కింద పడడము, మీద పడడము, పూజ మాదిరి పెట్టడము, పసుపు కుంకుమ అన్ని చల్లి ఆకొక పేరు పెట్టి అన్ని పూజల మాదిరి చేయడము, ఏదో కింద పడి దొల్లడం, ఏదేదో చేసినామా. ఈ అమ్మ ఆడ చేసినామని మాకు ఆరోగ్యం బాగాలేదు. తీరా చూసి ఎంక్వైరీ చేసి ఆ స్థలం గురించి ఆడ ఒక నిండు మనిషి చచ్చిపోయి ఉంటే పూసారంట. పోయిన తర్వాతనే అది మళ్ళీ వీడియో పోయింటే మళ్ళీ అప్పుడు వచ్చిన ప్లేస్ లో చెప్పినారు. అప్పుడు ఈయన్నే చంపినారు, ఈయన్నే బూడిచి పెట్టినారు, మీరు ఈయన్నే వీడియో ఇచ్చారని. అప్పుడు దాకా మాకు అర్థం కాలేదు. అదే చోటుని కింద పడతాము, పూజలు చేస్తున్నాము, ఊరిగడ్డి నిండు మనిషి అంట చచ్చిపోయింది, పూసారంట, చెట్టు కట్టేసినారు శవాన్ని, అట్లా కట్టేస్తారంట. మేము ఆ చెట్టు కిందనే ఏదేదో చేసినాం పూజలు పురస్కారాలు. గోస్ట్ వీడియో అనేది ఎట్లుంటది అంటే కనుక అది అనారోగ్యం వల్ల బంద్ అయింది. అది మళ్ళీ కొన్నాళ్ళు స్టార్ట్ చేద్దాం అనే లోపే ఛానల్ కూడా కొందరు సేఫ్ సైడ్ కంటెంట్ చేయొచ్చు అంటారు. ఏంటంటే ఒక 4-5 మందిని నిలుచుకుపోయి అంతా వాళ్ళే మేకింగ్ అంతా ఉంటుంది. అట్లాంటి కొంచెం వరకు వాళ్ళకే రిస్క్ ఉండదు. రిస్క్ వచ్చినప్పుడు మాత్రం అది ఖచ్చితంగా అయితే ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా కొందరు 7 గంటలకి 8 గంటలకి నైట్ అయితే చాలు వీడియోలు తెచ్చుంటారు. మేము ఇంకా అంటే ఒక మంచి వీడియో అందియాలా, మంచి మనం అంత పవర్గా అందియాలని టైం పెట్టుకుని మరి 12 గంటలప్పుడు వీడియోలు తీసి కింద పడి చాలా కష్టపడతాం. సో దానివల్ల అయితే మేము సరేలేబ్బా జరిగింది జరిగిపోయింది. ఆ ఛానల్ అట్లా కష్టపడతా ఉంటే మీ ఛానల్ అయితే అది పోయింది, ఎప్పటికి రాదు. ఒకవేళ గోస్ట్ హంటింగ్ వీనితో ఒక 2 వీడియోలు గోస్ట్ హంటింగ్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాము. అంటే వీని ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో, మేము రాత్రిలో ఎట్లా కష్టపడుతున్నామో, ఎట్లా తిరుగుతున్నామో. రాత్రి ఇప్పుడు పగులు ఎంత సైలెన్స్ ఇట్లా ఉండేది, రాత్రి అయితే ఎంత సైలెన్స్ ఉంటుందో ఆ సైలెన్స్లో మేము చేసే వైలెన్స్ ఎట్లుంటుంది అనేది దీనికి ఒకరోజు చూపించాము. అని అడుగుతుంటే అప్పుడప్పుడు అడుగుతుంటాడు, అన్న నువ్వు గోస్ట్ హంటర్వి కదా, అంత కత్తి స్టార్ పెద్ద యూట్యూబ్ ఛానల్, పెద్ద యూట్యూబర్ కదా నువ్వు, నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటాయన్నా, నా ఒకసారి చూద్దాం, ఒకసారి చేద్దాం అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా ఒకవేళ టైం ఉంటే చూద్దాం, హంటింగ్ కూడా చేస్తాం. ఈయన పిలుచుకొని పోయి ఈయనకి చూపించాలి. ఒకసారి దయ్యమో కుక్క పిల్లనో ఈయనకి చూపించాము అర్ధరాత్రి పిలుచుకొని పోయి. వీడు ఎప్పుడు అడగాడు, ఇంకా హంటింగ్ వీడియో అడగాడు. అడగడం స్టార్ట్ చేసినాడు కాబట్టి మాకు తలగా ఎడిపోతుంది. దీంతో వాడు మళ్ళీ వద్దు అనేంత వరకు అయితే పెట్టాం, కొన్ని చేస్తాంలే. ఇంతో చూస్తాను రాత్రిలో పూట ఆ వీడియోలు ఎట్లుంటాయి. ఈడు కూడా 5 సంవత్సరాలు మేము ఎంత కష్టపడినామో ఈడు ఖచ్చితంగా నేను కూడా చూపించాం. మేము ఈ 5 సంవత్సరాలు కష్టపడిన కష్టము మేము ఈరోజు యూట్యూబ్లోకి ఇంకా నిలబడి ఉండాం. లేదంటే కనుక యూట్యూబ్లో వేరే వాళ్ళు అయితే తప్పుకుందరు, ఛానల్ పోయినాయి. మళ్ళీ అంత గట్టిగా నిలబడడం అనే నమ్మకంతోనే మేము ముందరికి వచ్చినాము. సో మేము ఇద్దరము ఒక టీం అనేది ఫామ్ చేద్దాం అనుకుంటున్నాము. మన ఆలగడ్డలో ఎవరైనా ఉంటే కనుక మన టీంలో జాయిన్ కావచ్చు. సో మన ఛానల్ అనేది ఖచ్చితంగా ఇంకా కొన్ని ఇంకా మంచి వీడియోస్ తీయాలనే ప్లానింగ్లో ఉన్నాము. ఏదైనా కుకింగ్ వీడియోస్ అలాంటివి కూడా చేద్దామనే ఆలోచనలు ఉన్నాము. ఒకవేళ అమ్మాయిలు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి యూట్యూబ్ ఛానల్లో చేయాలా, మేము కూడా మా టాలెంట్ని చూపించుకుంటాము, ఒక యూట్యూబర్గా మేము కూడా సక్సెస్ కావాలనుకుంటాం అనే ఆలోచన ఎవరికైనా ఉంటే కనుక మా ఆలగడ్డ చుట్టుపక్కలలో అమ్మాయిలు ఎవరైనా ఉంటే కనుక రండి, మా ఛానల్లో చేయండి. కావాలంటే మీకు కూడా ఒక ఛానల్ పెడతాము, మీ ఛానల్ కూడా సక్సెస్ చేస్తాము. అందరం కలిసికట్టుగా చేసుకుంటాం ఛానల్స్.